श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో నిరంతరం జరుగుతున్న ఈ సత్సంగ యజ్ఞంలో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతములని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాము అని ప్రతిసారి మనం తెలియజేసుకుంటున్నాం. అంటే ఇంకెవరి ప్రబోధము మనకి అవగాహన కాదా, అర్థం కాదా? మరి ఆయనదే ఆ ప్రబోధామృతాన్ని మనం ఎందుకు ప్రత్యేకంగా వివరించుకుంటున్నాం? దీనికి ముందు రామాయణ మహాభారత గ్రంథాల్లో ఉన్న అంశాలు ఉన్నాయి, లేక భగవద్గీత సారాంశం ఉంది, యోగ వాసిష్టం ఉంది. మరి అవి కూడా బోధలే. మరి ఆ బోధ కాకుండా మనకి ఈ సాయినాథ ప్రబోధామృతం మీద ఎందుకు అంతటి ఆసక్తి కలిగింది అని కూడా మనం తెలుసుకోవాలి. అంటే భగవద్గీతలోని సారాంశము దాదాపు 700 శ్లోకాలతో కృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేసినప్పటికీ కూడా అనేక సంశయాలతో అర్జునుడు కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ సాయినాథుని యొక్క బోధ, ఆయన యొక్క జీవిత విధానం ఎటువంటి సంశయానికి తావు లేకుండా మనకి కలుగుతుంది. అందుకే మాస్టర్ గారు అంట, ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కార మార్గమే షిరిడీ సాయినాథుని అవతరణ అని చెప్పున్నాడు. అన్ని సమస్యలు అంటే ఇటు లౌకికము, ఇటు పారమార్థికము. ఈ లౌకికము లౌకికంలో సాంఘికం ఉంది, రాజకీయం ఉంది. పారమార్థికంలో యోగం ఉంది, ధ్యానం ఉంది, తపస్సు ఉంది. వీటన్నిటికీ పరిష్కారం మనకి బాబా యొక్క బోధలో మనకు కనిపిస్తుంది. లౌకికం అంటే మన జీవిత విధానం కావచ్చు, సాంఘికం అంటే సమాజం కావచ్చు, రాజకీయం అంటే దేశం గురించి, ప్రపంచం గురించి కూడా కావచ్చు. అలాగే పారమార్థికంలో ధ్యానము, యోగము, యజ్ఞము, యాగము ఇట్లాంటి వాటిని పట్టుకుని మన సందేహాలు, సంశయాలు కలుగుతూ ఉంటాయి. వీటికన్నిటికీ పరిష్కారం మనకి మార్గం సాయి జీవిత విధానంలో మనకు కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు వీటి యొక్క మూలం ఏమిటి అంటే దీన్ని ఏమంటారు, ఏ పదం దీన్ని పిలుస్తాము అంటే వీటికన్నిటికీ తెలుసుకోవడం, పారమార్థిక తెలుసుకోవడం ఏమంటామంటాం? ఆధ్యాత్మికత అంటున్నాం. పారమార్థిక తెలుసుకోవడమే ఆధ్యాత్మికత కాదు, లౌకికము, సాంఘికము, రాజకీయము తెలుసుకోవడం కూడా ఆధ్యాత్మికతే. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఒక దైవానికి సంబంధించి మనం అనుకుంటున్నాం. అందుకే ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అంటే మన మనసుల మీద సమాధానం ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఏమంటే పూజ, గుళ్ళకి, గోపురాలకు పోవడం, లేదా పారాయణ చేసుకోవడం, నామస్మరణ చేసుకోవడం, లేదా స్తోత్రాలు చదువుకోవడం. ఇదే భావన మన మనసులో ఇంచుమించు 99% అదే మనకి మన మనసుల మీద అదే. ఇక్కడ వాస్తవంగా లోతుగా పరిశీలిస్తే ఇటు భగవద్గీత పరిశీలించండి, యోగ వాసిష్టం పరిశీలించండి, లేకపోతే బౌద్ధ సంప్రదాయం, జైన్ సంప్రదాయాన్ని పరిశీలిస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు చెప్పిన లౌకిక, సాంఘిక, రాజకీయంతో పాటు యజ్ఞయాగాదులు, తపస్సు, ధ్యానములు ఎలా చేయాలనే విషయాన్ని సంపూర్ణంగా తెలిపేది ఆధ్యాత్మికత. మరి ఆధ్యాత్మికత ఇంత చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మికత అంటే 3 ముక్కలు మనం చెప్పాలంటే, 3 ముక్కలు తెలుసుకోవాలంటే ఎలా? 3 ముక్కలు తెలుసుకోవాలంటే 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 3 ముక్కలు తెలుసుకోవా
అంటే పరిశీలించాలి. దీని పరిష్కారం మనకి బాబా చేతుల్లో మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ ఆ కనిపించడం వినిపించడం మన కళ్ళు మూసుకుపోయినాయి, చెవుల్లో ధూళి ఎక్కువగా చేరున్నాయి. ఆ కళ్ళును తెరిపించాడు భరద్వాజ మహర్షి గారు, చెవుల్లో ఉన్న ధూళిని తొలగించాడు భరద్వాజ మహర్షి గారు. ఎలా తొలగించాడంటే ఆయన జీవిత విధానం ద్వారా తొలగించాడు. ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఆయన జీవిత విధానం మనకి నేర్పుతుంది. మరి ఆయన గొప్ప కాదు, రాముని యొక్క జీవిత విధానం నేర్పుతుంది. భారతంలో అర్జునుడి యొక్క భగవద్గీత ఉపదేశించిన సారాంశం మనకి నేర్పుతుంది. కానీ అవి ఎప్పుడో పురాణాలు అనుకుంటున్నాం, ఆ పురాణ భ్రాంతిమయం అంటున్నాం. మనిషిని స్తబ్దు చేయడం కోసంగా అలా పురాణాలు కల్పించారు అనే వాదన ఒకటి ఉంటుంది. ఆ పురాణ కల్పితాలండి ఏదో భయం కలిగించడం కోసంగా, మూఢత్వంతో భగవంతుని ఆరాధించాలని అలా పిట్టికథలు చెప్పి ఉంటారు అనే ఒక వాదన కూడా ఉంటుందండి. ఇక్కడ ఏదో ప్రబోధామృతం అంటే బాగా మనసు లోతుగా పరిశీలించుకోవాలండి ఒక్కొక్క వాక్యంలోని అంతరార్థాన్ని. అలా కాదు అని మాస్టర్ గారి జీవితం మనకి ఉదాహరణకు నిరూపణ చేస్తుంది. మాస్టర్ గారు ఒక మాట అంటాడు, ఆధ్యాత్మికత గురించి ఒక మాట అంటాడు. ఆధ్యాత్మికత అంటే మన మనసుని, బుద్ధిని, అహంకారాలని జయించి తాను ఆత్మస్వరూపుడనని జ్ఞానం పొందడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. ఇంకోటి అనుకుంటే దేహం, ఈ శరీరం. దీంట్లో నుంచి ఎవడైతే జయిస్తాడో వాడు ఆత్మతత్వాన్ని స్వరూపడాన్ని, జ్ఞానాన్ని పొందుతాడు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే తాను సర్వగతమైన చైతన్య స్వరూపుడైన ఆత్మస్వరూపుడిని అనే జ్ఞానం పొందడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఇదే అసలైన విజయము అని భరద్వాజ మాస్టర్ చెప్పున్నారండి. ఇదే అసలైన విజయం. ఇప్పుడు భ్రాంతి నుంచి బయటపడాలి. ఆధ్యాత్మికత అంటే ఈ పూజలు వ్రతాలే కాదు, కళ్ళు చెవులు మూసుకుని గొంతుము గొరగలతో మన ఇతరవారిని దేవరించడం కాదు. ఈ ఆధ్యాత్మికత అనేది మనిషిని ఉత్సాహపరుస్తుంది, నిష్క్రుని చేయదు, స్తబ్దుని చేయదు. చాలా మంది అంటుంటారు దేవుడి పడి పరిపాట లేకుండా దేవుడు అంటున్నాడండి, కాబట్టి ఆధ్యాత్మికత అంతా కూడా సోమడు చేస్తుందండి అంటే ఏ పరిపాటి పాట లేని వాళ్ళు ఈ ఆధ్యాత్మికత చేరి అలా దేవరించుకుంటూ బదులు చేసుకుంటూ ప్రసాదం తింటూ అలా గడిపిస్తుంటానండి అనే భావన ఉంటుంది. దానికి మార్గం, మనకి సమాధానం మన భగవద్గీతలోనే ఉందండి. అర్జునుడు ఏమనుకున్నాడు, అబ్బాయి ఇవంతా భ్రాంతి, నాకు రాజ్యం వద్దు, భోగం వద్దు, ఏం వద్దు అని నిష్క్రియైనప్పుడు మరి ధర్మ సంస్థాపన కార్యక్రమానికి మన కృష్ణుడు బోధించలేదా? అతని మనసును ఉత్తేజపరచలేదా? అతను చేయవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేయలేదా? కాబట్టి ఆధ్యాత్మికత అంటే మనల్ని తట్టి లేపుతుంది, మన కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఇదే విధంగా రామాయణంలో రాముడు కూడా దేశ రాజ్యమంతా పర్యటించి అబ్బాయి అంతా భ్రాంతి అనుకున్నప్పుడు వశిష్ఠ మహర్షి యోగ వశిష్టాన్నిలో కర్మయోగాన్ని బోధించాడా లేదా? సరే, అవన్నీ పక్కన పెడదాం. మహారాష్ట్ర పరిపాలించిన హిందూ సామ్రాజ్య స్థాపించిన ఛత్రపతి శివాజీ అంత రాజ్యం సంపాదించిన తర్వాత తన గురువు గారికి నాకు ఈ రాజ్యం అంటే విరక్తి పుట్టింది, కాబట్టి రాజ్యాన్ని మీకు దారపోస్తున్నాను, నేను మీ సేవకుడిగానే ఉంటాను, నాకు ఈ రాజు పరిపాలన చేయాలని నాకు అనిపించడం లేదు, మీ సేవ చేసుకుంటే నేను ఉంటాను అన్నప్పుడు ఆ సమర్థ రామదాస్ స్వామి ఏం చెప్పాడు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్పి, అయినప్పటికీ అతడు ఒప్పుకోకపోతే అప్పుడేం చెప్పాడు, సరే నువ్వు నా రాజ్యాన్ని ఇచ్చేసావు కదా, నా రాజ్యాన్ని నువ్వు పరిపాలించినట్టు పరిపాలించన్నాడు.
అంటే ఏమిటి? సద్గురువు యొక్క మాట, సద్గురువు అక్కడ ఉన్నాడనే ఆలోచన. సద్గురువు అంటే ధర్మం కాబట్టి ధర్మం నా చేతికి ఇచ్చినప్పుడు నేను ధర్మపరంగా పరిపాలించాలి అని ఛత్రపతి శివాజీకి సంబంధ రామదాసు చెప్పలేదా? నిజంగా ఆధ్యాత్మికత మనం బాగుతు పెట్టుకుంటే నిజమైన ఆధ్యాత్మిక ఎలా ఉంటుందంటే పశుప్రాయం నుంచి బయటపడేస్తుంది. సంకుచితమైన రాగ ద్వేష స్వార్థాల నుంచి విడగొడుతుంది. జీవిత విలువల చేని ప్రేరేపింపు చేస్తుంది. అట్టి విలువల సమిష్టి రూపమే ధర్మ సంస్థాపన. అది సాయన బోధాంతం మనకు ఉంటుంది. ఇప్పుడు జపాన్ వంటి దేశంలో ఆ జన్ అనే ఆధ్యాత్మిక సాంప్రదాయం ఉంటుంది. ఆధ్యాత్మిక సాంప్రదాయమే, కానీ వాళ్ళు చిన్న చిన్న ఇంటి పనులు, చేతి పనులు, యుద్ధ కోసాలు, కరాటే అట్లాంటివి కూడా నేర్పిస్తారండి. అంటే దీని బట్టి ఏమిటి? ఆధ్యాత్మికత అనేది చేతులు కట్టుకుని కళ్ళు మూసుకొని ఒక దగ్గర కూర్చోవడం కాదు, స్తబ్దత కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మరి ఆ ఆధ్యాత్మికత సంపూర్ణమైన ఆ స్థితిని పొందాలంటే మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? అంటే మనం మన దగ్గర ఒక బస్తా ధాన్యం ఉన్నాయి, వరి ధాన్యం ఉన్నాయి. ఆ వరి ధాన్యాన్ని ఒక బస్తాని దాదాపు 50 బస్తాలుగా చేయాలంటే ఏం చేస్తాము? భూమి ఉంది, ఒక బస్తా ధాన్యం ఉంది. అంటే ఆ వరిని, ఆ మూటని, ఒక బస్తాని నీళ్ళలో వేసి నానబెట్టి తర్వాత చల్లి నారు వచ్చిన తర్వాత పొలాన్ని 1-3 సార్లు దున్ని ఆ తర్వాత ఆ వచ్చిన నారుని నాటి దానికి కలుపులు తెగుళ్ళు పట్టకుండా చూసుకుంటూ మందు వేసుకుంటూ చుట్టూ కంచి వేసుకుంటూ అది ఏపుగా పెరిగిన తర్వాత ధాన్యం 50 బస్తాలుగా తయారవుతుందో దీని వరకు ఎంత కృషి ఉంది. కాబట్టి ఇక్కడ మనిషికి స్తబ్దత, ఆధ్యాత్మికత, ఆనందం ఇలా వ్యత్యాసం ఏమిటి? ఏమిటి తేడా? మరి నిజమైన ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళు ఇలా మూడు తెగలుగా ఎలా ఉంటున్నారు. ఒకడేమో ఆధ్యాత్మిక పేరుతో లౌకికంగా అవసరాలు తీర్చుకుంటూ ఆ కార్యక్రమం మునిగి ఉండేవాళ్ళు కొంతమంది ఆధ్యాత్మిక పేరుతో. అటువంటి వాళ్ళని చూసుకొనేసి ఆధ్యాత్మిక ఇటువంటి వాళ్ళని నేర్చుంది అంటే ఇటు ఈ విధంగా తయారవుతారు అని ఒక వాదం. రెండవది ఆధ్యాత్మిక పేరుతో ఉంటూ సగము లౌకికము సగము పారమార్థికము వీటి మధ్యలోనే ఉంటాడు. అంటే కాసేపు సత్వగుణంలో ఉంటాడు, కాసేపు రజోగుణంలో ఉంటాడు, కాసేపు తమోగుణంలో ఉంటాడు, నిలకడగా ఉండడు. మూడవ వాడు అలా కాదు, నిరంతరము ఆ సత్వగుణంలో, తాత్వికతంలో, ఆ పారమార్థికంలో ఉంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ లౌకిక అవసరాలు తీర్చుకుంటూ సమాజానికి విధంగా ఉపయోగపడుతూ చూసి ఈ సృష్టి అంతా కూడా ఒకే ఒక చైతన్యం అనే భావనతో ఆత్మతో లయమవుతూ ఆత్మానందాన్ని పొందుతాడు. దీనికి మాస్టర్ చక్కటి ఉదాహరణ చెప్తాడండి. అంటే ఒక అంతరిక్షంలోకి ఒక ఉపగ్రహాన్ని పంపించాలనుకుంటే ఒకటి ఉపగ్రహానికి పంపించాలనుకుంటే దానికి కొంత ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఎంతవరకు మనం నింపితే అంతవరకే అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. అలా అవుతూ అంతరిక్షంలో కోసం తెలుసుకునే అవసరం లేదు అని భూమి మీద ఉంటామనుకుని సామాన్య స్థితి. అంటే భూమికి ఆకర్షణ శక్తికి లోపడతాడు. ఉపగ్రహాన్ని ఊరికి అలా ఎగరవేశామనుకోండి అది కింద పడుతుంది. అంటే కొంతమంది ఈ లౌకికమైన
శక్తికి, సామాన్య స్థితికి లోబడినట్లుగా, అంటే ఈ దేహమే నేను అనే భావంతో ఉండేవారు వాళ్ళు ఈ భూమి మీదే నివసిస్తారు. తిన్నమ్మ పడుకున్నమ్మ తెల్లారని రాకుండా వాళ్ళ జీవితం. రెండో తరగతి వారు కొంత ప్రయత్నం చేస్తారు. కొంత ప్రయత్నం చేసి భూమిని దాటారు. దాటి అంతరిక్షంలో ప్రవేశించలేకుండా, అంటే వాళ్ళు చేసిన ప్రయత్నం కొంత ఇంధనం మాత్రమే. అంటే అంతరిక్షంలోకి ప్రవేశించిన ఇంధనం ప్రయత్నం వాళ్ళు లేకపోవడం వల్లనే. వారు ఎటువంటి తెగవారు? దేవుడు అంటే భయం, ఏదో గుడికి పోతాం, ఏదో పారాయణ చేసుకుంటాం, ఏదో సత్సంగం వింటాం, ఇంతకు మించి ఆలోచన మనకు వద్దు. ఇంతకుమించి ఆలోచన పోతే భక్తులు కష్టాలు పడ్డారు కదా, అటువంటి కష్టాలు వస్తుందేమో, ఇది చాలు అనుకుంటూ ఇటు లౌకికంలో ఇమడలేక, ఇటు ఆధ్యాత్మంలో ఇమడలేక మధ్యలో ఉంటారు. దాన్ని వేదాంతం చెప్తుంటే వాళ్ళు మంద వైరాగ్యులు అంటారండి. అంటే త్రిసంగ స్వర్గంలో ఉన్నట్టుగా, ఏ లాభం పైగా లేదు కిందగా లేదు, మధ్యలో ఉంటున్నాం. మూడో వారు ఉండాలండి. ఆ అంతరిక్ష పొందడానికి ఎక్కువ శక్తితో పైకి పంపితే ఏ విధంగా అయితే ఆ ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్ళి అనంతంగా ఉంటూ ఇంకా భూమి ఆకర్షణకి లోను కాదు, అది మూడో తెగదు. దానిని తీవ్ర వైరాగ్యం శాస్త్రం చెబుతుంది. దాన్ని సాధించిన వాడు ఏమంటాడు? అక్కడ ఉపగ్రహాలతో మమేకమై నిరంతరము వాటికి సన్ని సామర్థ్యత ఉంటూ ఈ భూమి ఆకర్షణకు లోను కాకుండా తను పొందిన అనుభూతిని మళ్ళా సకల జనావళికి అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది మనిషిని స్తబ్దుని చేయదు. నిజమైన ఆధ్యాత్మికత అనేది మనలో ఉన్న మనసు, బుద్ధిని, అహంకారాన్ని జయించి, దేహాన్ని జయించి ఆత్మస్వరూపం తెలుసుకోమని చెప్పేది అది నిజమైన ఆధ్యాత్మికత. కాబట్టి ఇది మొదటి తెగవారు, రెండో తెగవారు ఆలోచించలేదు. మూడవ వాడు వివేకంతో ఆలోచించాడు. ఆలోచించడం వల్లే అంతరిక్షంలో ఇతర గ్రహాలతో మమేకమయ్యాడు. ఇతర గ్రహాలతో అంటే అనేకమైన మహాత్ములతో మమేకమయ్యాడు. ఆ మహాత్ముల సాన్నిధ్యం పొందగలిగాడు. పొందగలిగి ఆ అనుభూతిని తను ఆస్వాదించి 10 మందికి అందించగలిగాడు. ఇప్పుడు సూర్యగోళం ఉందనుకోండి, ఆ సూర్యగోళంలోకి ఒక అంతరిక్ష గ్రహం వెళ్ళింది అనుకోండి, అప్పుడేమవుతుంది? అందులోనే కరిగిపోతుంది. కాబట్టి నిజమైన ఆధ్యాత్మిక కలిగిన సత్శిష్యుడు అనేవాడు ఆ గురువుతో అనన్యత పొందుతాడు. భేదం ఉండదు, అభేదం అవుతుంది, అభేదం చేస్తుంది. ఆ అభేదం ఎప్పుడైతే చేస్తుందో ఈ సకల జీవ స్వరూపాలన్నీ కూడా నా స్వరూపాలే అనే భావం ఏర్పడి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అనేది మాటలలో కాకుండా చేతలలో చూపింపబడుతుంది. ఈ విధంగా ఉత్తమ సాధకుల స్థితి ఇటువంటిది. ఆ ఉత్తమ సాధకుల స్థితి సాయి తత్వంలో మనకు ఏమీ తెలియకుండా అంధకారం అనుకుంటే గుడ్డి వెలుగు అనేది స్తబ్దత. సంపూర్ణ స్థితి సూర్యుని స్థితి, అది ఆధ్యాత్మికత. ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే బాబా యొక్క జీవిత ఆదర్శం అని ఇప్పటి వరకు సాయినాథుని యొక్క తత్వంలో, నిజమైన తత్వంలో మెరిగిన వాడు ఒకవేళ నిజమైన తత్వంలో మెరిగిన వాడు కాకపోయినా సాయిని ఆరాధించేవాళ్ళు వారు చేసే కార్యక్రమాలుగా అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. సమాజానికి జీవితంగా ఎంతో ఉపయోగపడాలని అని భావించేవాళ్ళు కొంతమంది, కొందరు స్వార్థంతో కావచ్చు, నిస్వార్థంతో కూడా కావచ్చు. కానీ మంచి పని చేయాలని ఆలోచన వచ్చింది. అంతేగాని ఈ సాయి తత్వంలో సాయి ఒక్కడే దేవుడు, ఇంకెవరు కాదు అని ఎవరు చెప్పరు.
ఎందుకంటే సర్వమతాల సారాంశము అన్ని కక్షలు దాటి సూర్యుల్లో లయమైపోయారు. అంటే అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని వర్గాలు, అన్ని కులాలు అన్నీ కలిసి ఒక దాంట్లో కలిసిపోయింది. అందుకే బాబా మీ కులం ఏదంటే దైవ కులం, భగవంతుని కులం అన్నాడు. అదే సిద్ధార్థ శాస్త్రం తెలుస్తుంది అన్నమాట. కొందరు పండుగలు వస్తే మీ కులం ఎవరిలో కలవదండి, మా కులం అందులో కలిసిపోతుంది అన్నాడు. అందుకే నిజమైన ఆధ్యాత్మికత మనకి ఈ సాయినాథ ప్రబోధామృతంలో మాస్టర్ గారు మనకు అందిస్తున్నారండి. కాబట్టి అంతటి స్థాయికి అంటే సాయినాథంలోకి మమేకం కావాల్సి ఎంత తీవ్ర ప్రయత్నం చేయాలి. అదే రామకృష్ణ పరమహంస మాట అంటానండి, తల్లి మీద ప్రేమ, తండ్రి మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ, భార్య పుత్రాదుల ప్రేమ, లేదా ప్రియుడు ప్రియుల ప్రేమ, ఇవన్నీ ప్రేమ ఎంత ఉంటుందో అంత ప్రేమని తెలుసుకోవాలని దాని మీద నువ్వు ఉంచగలిగితే నువ్వు గమనించగలవు. ఒక ఉపగ్రహము అంతరిక్షంలో ప్రవేశించాలంటే ఎంత ఇంధనం కావాలి, ఎంత ప్రయత్నం కావాలి. అలాగే నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే దాని తగ్గ ఫలితం నువ్వు పొందగలవు. ఆ ప్రయత్నం ఎలా చేయాలో సాయినాథ జీవితంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం ఎంత ఫలితం పొందామంటే మనం చేసిన తీవ్రతను బట్టి, మనం ఉన్న శ్రద్ధ సబూరులను బట్టి అంతటి స్థాయికి మనం చేరతాం. భూమి మీద ఉంటామా, లేక భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటామా? లేదు, ఆకాశాన్ని ఛేదించుకొని అనేక ఉపగ్రహాలు ఏ విధంగా అయితే ఉన్నారో, అనేక మంది మహాత్ములు ఏ విధంగా ఉన్నారో ఆ మహాత్ములతో మన సాన్నిధ్యం ఉంటామా? అందుకే బాబా కూడా ఒక మాట అంటాడు, ఆధ్యాత్మిక జీవితంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదన్నాడు. మన శక్తినంతా అని పదం వాడాడు. వినియోగించాలన్నాడు, కృషి చేయాలన్నాడు. అప్పుడు కానీ ఫలితం ఉండదు. ఇది అప్పాన్న సాధువుకి చెప్పాడు కదా ఠాకూర్కి. అంటే ఇక్కడ బాబా చెప్తున్నాడు, మన శక్తినంతా వినియోగించి కృషి చేయాలి. సమృద్ధిగా మనకు పంట లభించాలంటే, ఫలితం రావాలంటే ఎంతగా కృషి చేస్తామో ఆలోచించండి. లేదా డబ్బు మీద ప్రీతి గలవాడు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. అదే మన అధికారము, కీర్తి అనుకున్నవాడు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. అవి ఏది అశాశ్వతం. శాశ్వతమైన దాని గురించి ఇంకెంత తీవ్రంగా ప్రయత్నం చేయాలి. అశాశ్వతమైనది త్రిశంగ స్వర్గం. నాకేం వద్దు అనుకుని భూమి మీద ఉండేవాడు అధముడు. అధముడి నుంచి మధ్యముడి నుంచి ఉత్తములో ప్రవేశించాలి. ఆ ఉత్తములో ప్రవేశించి నేర్పేదే సాయినాథ ప్రబోధామృతం. ఆ ప్రబోధం అంశమే ఆధ్యాత్మికత. కాబట్టి ఫలితం మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తామో అంతవరకే ఉంటుంది. అంటే రాలేదంటే మనలో ఎంత లోపం ఉందో అంత మేరకే మనలో ఆలోచన పెరుగుతుంది, వివేకం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. ఆ ప్రయత్నం బలహీనమైంది అనుకోండి, ఈ ఆలోచన వివేక వైరాగ్యాలు బలహీనమైపోతాయి. ఊరికి ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక్క భావంతో మనం వెళ్ళకూడదండి. అందుకే చెప్పిన ఆధ్యాత్మికత అంటే మనసుని, బుద్ధిని, అహంకారాల్ని జయించాలి, తాను ఆత్మస్వరూపమైన జ్ఞానాన్ని పొందాలి. అందుకే రమణ మహర్షి ఒక మాట ఒకటి అడతారండి, భగవంతుడి సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది అన్నాడండి. భగవంతుడి సాక్షాత్కారం ఎలా కలుగుతుంది అన్నాడు. దానికి ఒక వాక్యం చెప్పాడు, భగవంతుడిగా ఉండడమే సాక్షాత్కారం అన్నాడండి. చూడండి ఎంత చక్కడికి సమాధానం చూడండి. భగవంతుడిగా ఉండడమే సాక్షాత్కారం. ఇక్కడ భగవంతుడిగా ఉండడం అంటే ఏంటి? బాబాలాగానా, రాముడిలాగా, కృష్ణుడిలాగానా, బుద్ధుడిలాగానా, యేసుక్రీస్తులాగానా? ముందు చెప్పినాం, భగవంతుడి జ్ఞానము, దాన్ని గమనించడము, ప్రయాణం సాగించడము. ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటే వాడికి అర్థమవుతుంది, ఒరే మనందరూ ఒకటే అనే భావన కలుగుతుంది. ఈ విశ్వలో చైతన్య స్వరూపుడిని నేను ఒక భాగమే అనే భావన కలుగుతుంది. 84 జీవరాశుల్లో నేను సపరేట్ జీవరాశిని కాదు, ఆ జీవరాశుల్లో నేను
సమానమే అనే భావన కలుగుతుంది. అది సాక్షాత్కారం అంటే. అదే గొల్లపూడి వెంకటేశ్వర ఏం చెప్పారు, దేవుడు ఎట్లా కనబడతాడయ్యా అంటే అందరిని సమానంగా చూసుకుంటే కనబడతాడు అన్నాడు. అదే వెంకయ్య స్వామికి గడ్డాన్ని తీసుకున్నప్పుడు చూసిన వ్యక్తి దేవుడు ఎలా చూస్తా ఉన్నప్పుడు నీలాగుంటే ఎలా చూస్తాడని అడిగాడు. నీలాగుంటే ఎలా చూస్తావు? ఎదురుగా దేవుని పెట్టుకుంటివి, దేవుడి తత్వాన్ని పెట్టుకుంటివి, ఆయనకి గడ్డాన్ని గీస్తుంటివి, కానీ నువ్వు గ్రహించలేకపోయావు. తామరపూలో మకరందం ఉంది, చుట్టూ కప్పలు క్రిమికెట్ కాదు, దాన్ని ఆస్వాదించలేకుంటున్నది. ఎందుకు చెప్పుకుంటున్నాము? నువ్వు ఎంత మేరకు ప్రయత్నం చేస్తావో అంత మేరకే నీకు వివేక వైరాగ్యాలు కలుగుతుంది. నీ ప్రయత్నంలో ఎంత బలహీనంగా ఉంటావో నీ వివేకాంతగా బలహీనపడతాయి. మనం కూడా చూడండి, ఏదో పని చేస్తుంటాను ఆలోచిస్తాను అనుకోండి, కొంత మన బలహీనతలు బుస్సను బయటపెట్టి ఆ ఫలితం తగ్గుతుంది. అంటే పూజ అనుకుందాం, లేదా పారాయణ అనుకుందాం. ఆ పూజ పారాయణ అయినప్పుడు ఏదో మనకు వెళ్ళి పేపర్ చూసుకోవడము, ఇంకో మాట్లాడడము, ఏదో ఒకటి ఆగినప్పుడు అంత మేరకే పారాయణ జరుగుతుంది, అంత మేరకే పూజ జరుగుతుంది. అందుకే వాటి అంత మేరకు వ్యామోహాలకి మనం ఆకర్షణ లోపడుతున్నాం. మరి భగవంతుడికి ఏంటంటే కొందరికేమో జ్ఞానం చేస్తున్నాడు, కొందరికేమో అన్వేషణ చేస్తున్నాడు, కొందరికేమో అర్థం చేస్తున్నాడను భగవంతుడు పక్షపాతమా అని కూడా అంటూ భావన మనకు వస్తుంది. భగవంతుడికి ఎప్పుడు పక్షపాతం ఉండదు. ఆయన ఎల్లవేళలా ఎప్పుడు తన కృపను ప్రసరిస్తూనే ఉంటాడు. కానీ దాన్ని గుర్తించి పట్టుకోవడంలోనే ఉండేది వివేకం. బాబా అనబడే జ్ఞానం, ఆ సూర్యుని కాంతి అందరి మీద ప్రసరిస్తుంది. ఒకటి మీద ప్రసరించి ఒకటి ప్రసరించలేదంటే ఆయన భగవంతుడు కాడు, మామూలు మనిషి. అది అన్నమయ్యతో చెప్తారు కండి, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ కాంతి నేల మీద అలాగే పడుతుంది, భవంతి మీద అలాగే పడుతుంది, ఏనుగు మీద అలాగే పడుతుంది. అంతేగాని సపరేట్గా ఉండదు. కూలివాడి ఇంట్లో అలాగే ఆ సూర్యరశ్మి పడుతుంది, ధనవంతుడి ఇంట్లో సూర్యరశ్మి అలాగే పడుతుంది అని అన్నమే చెప్పలేదా? మరి ఆ సూర్యుడి కాంతి ప్రసరిస్తున్నప్పుడు మరి ఎందుకు రిసీవింగ్ సెట్ ఎలా ఉంటుంది? వాడికి వివేక వైరాగ్యాలు శ్రద్ధాసబురులను బట్టే వాడు ఆ సూర్యకాంతికి చేరువలో ఉంటాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే చెరువులో ఉంటామో ఆ ప్రభావాన్ని అంతా మనం గ్రహించగలము. కాబట్టి మన మనసు, బుద్ధి, అహంకారాలని జయించాలంటే, ఆ మరణం పోవాలంటే సద్గురుకి దగ్గర కావాలి. సద్గురుకు దగ్గర అయినప్పుడు మనం ఆత్మస్వరూపుడని మనలో అటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆయన కొత్త జ్ఞానం నింపడం అంటే ఉండదండి. అందుకే ఇక్కడ సద్గురువు అంటే మనం వివరించుకోవాలండి. భగవంతుడు, గురువు, ఆత్మ మూడు వేరు కాదు, అంతా ఒకటే అని అనుభవపూర్వకంగా ఎవడైతే మనకు అనుభూతి కలిగింపజేస్తాడో అటువంటి వాడు సద్గురువు. అటువంటి వాడిని ఆశ్రయించాలంటే సూర్యుడి దగ్గరికి పోవాలంటే, ఆ గ్రహం దగ్గర పోతే, అంతరిక్షం దాటిపోవాలంటే ఎంత కృషి కావాలి? ఇక్కడ వివేకం చెప్పాడు, వైరాగ్యం చెప్పాడు, శ్రద్ధ చెప్పాడు, సబూరు చెప్పాడు. ఈ 4 టన్నులు అయితే 4000 టన్నులు అనుకున్న ఇంధనం, ఇందులో 1000 తగ్గినా కూడా అంతరిక్షం దాటలేము. దాటినప్పుడే వాటి యొక్క ప్రభావాన్ని మనం గ్రహించగలుగుతాం. మళ్ళీ ఇక్కడ ప్రశ్న, అంటే దగ్గరగా ఉంటే సరిపోతుంది కదా అని. దగ్గరగా ఉంటే మనకు అనుభూతి కలుగుతుంది కదా అని ఇక్కడ బాగా గుర్తించాలంటే అదే మాట చెప్తున్నాడు. ఇది కేవలం భౌతికమైన దగ్గర దూరాలు కావని గుర్తించు. భౌతికమైన పదం గుర్తుపెట్టుకోవాలి. భౌతికమైన దగ్గర దూరాలు కాదు.
తత్వతః దగ్గరం అవ్వాలి. ఈ పదం అండర్లైన్ చేసుకోవాలి. తత్వతః అనేది మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. తత్వతః అంటే సహజంగా ఆ తత్వం అది ఏదో ఉందో అప్రయత్నంగా ఆ భావంతో ఉన్నప్పటికీ నువ్వు దగ్గర అవుతావు. నువ్వు భౌతికంగా దగ్గర ఉన్నంత మాత్రాన నువ్వు ఆ ప్రభావాన్ని నువ్వు అనుభవించలేవు. మనసు ఎక్కడో పెట్టి నువ్వు గుళ్ళో కూర్చుంటే ఏమొస్తుందండి? మనసు ఎక్కడో వచ్చి సద్గురుని దగ్గర సేవ చేస్తుంటే ఏమవుతుందండి? ఇప్పుడు నానా చైతన్య గారు కాళ్ళు పిచ్చుకుతూ భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకం చదువుతున్నప్పుడు భౌతికంగా దగ్గర ఉన్నాడు, ఆయన సేవ చేస్తూ ఉన్నాడు, పద్యం నోటితో వడ్డిస్తున్నాడు, కానీ ఫలితం వచ్చిందా? రాదని బాబా చెప్పాడా లేదా? ఇప్పుడు ఒక బంగారం ముద్ద ఉందండి, దాని పక్కనే కల్తీ బంగారం ముద్ద ఉందనుకోండి, అంటే ఏమిటి? అసలు మేలిమి బంగారానికి దూరంగా ఉన్నట్ట దగ్గర ఉన్నట్ట తత్వతః. 24 క్యారెట్ల బంగారానికి లేదా 999 బంగారానికి 22 క్యారెట్ల బంగారానికి తేడా ఉంటుందా లేదా? 22 క్యారెట్ల బంగారానికి గిల్డ్ గోల్డ్ నగలకి పక్కపక్క నుంచి మాత్రం తేడా కనిపిస్తుందా కనిపించదా? లేక బంగారం ముందు ఇక్కడ ఉంది, ఇంకో బంగారం దూరంగా ఉంది, దూరంగా ఉన్నంత మాత్రాన ఆ బంగారం విలువ లేకుండా పోతుందా? ఇక్కడ తత్వః అనే పదం ఎందుకు వాడుతున్నాడంటే తత్వతః నువ్వు ఎలా ఉండాలి అనేది ఇక్కడ కూర్చోడు. ఆ తత్వతః అనేది 1 ప్యూరిటీ, 2 పరోపకారం, 3 క్షమ, 4 దైవభక్తి, 5 సత్యవాక్కు, 6 సత్ప్రవర్తన. ఈ 6 ఉంటే తత్వతః అంటే ఏంటి? ఇప్పుడు 999 బంగారంలో ఏముంటుందో ఇవి 6 ఉంది అనుకుందాం. ఈ 6 ఉందుకుంటే అది మేలిమి బంగారం. ఈ 6 లేకుండా 1 తగ్గినప్పటికీ కూడా ఆ 24 క్యారెట్ అయిపోతుంది, లేదా 22 క్యారెట్ అయిపోతుంది, లేదు 2 ఉన్నది అనుకోండి అది గిల్ట్ నగలు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ దగ్గర దూరం కాదండి. దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ తత్వం ఉంటే వాడు భగవత్ స్వరూపుడే. దగ్గర ఉండి ఏమి చేయవాలి కన్నా దూరంగా చేసేవారి మేలు అని భరద్వాజ మాస్టర్ గారు చెప్పారా లేదా? మహాత్ములుగా చెప్పారండి. భరద్వాజ మాస్టర్ గారు ఏమో మనం భరద్వాజ మాస్టర్ అనుకుంటున్నాం కాబట్టి భరద్వాజ మాస్టర్ గారి గురించి మనం వివరించుకుంటున్నాం. నువ్వు దగ్గర ఉండి ఏం చేయకపోతే దూరంగా ఉన్నట్టు లెక్క, నువ్వు దూరంగా ఉండేది నువ్వు దగ్గర ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఒక టీవీ సెట్ అనుకుందాం, లేదా స్మార్ట్ ఫోన్ అనుకుంటాం. ఇప్పుడు రేడియో సెట్ ఇప్పుడు లేవు కాబట్టి ఎంతో దూరం ఉంటుంది. మనం ఇప్పుడు ఫోన్లో ఎంత ప్రపంచానంతా చూస్తున్నాం. మరి దీన్ని ప్రశ్నించే శాటిలైట్ ఎక్కడ ఉంది? ఎంత దూరంలో ఉంది? కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. కానీ మనం ఏది నొక్కితే ఆ గూగుల్ నొక్కామంటే వెంటనే అది వచ్చేస్తుంది. అంటే ఏమిటి? సెట్ కరెక్ట్గా ఉంది. తత్వతః అది గ్రహించే శక్తి ఉంది, అందువల్ల అక్కడ చేదాన్ని ఇది గ్రహిస్తుంది. ఆ తత్వం లేకపోతే గ్రహించదు. దగ్గరగానే ఉంది. ఏది? ఆ సెట్ దగ్గరగానే ఈ ఫోన్ సెట్ పెట్టుకున్నాను అనుకోండి, ఇందులో అన్ని పార్ట్స్ సరిగా లేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజమైన గురుభక్తి, సేవా తీవ్రత, అక్కడ వ్యత్యాసం, ఆచార్య పురోగతిలో కొన్ని స్వల్ప భేదాలు ఉంటాయి వాటి ప్రయత్నం బట్టి. అందుకని మన హృదయం అనేది సాయి భక్తి అనే నిత్యం చేసి పొడవునా ఉండేలాగా చూచుకోవడమే ఆధ్యాత్మిక సాధన. నిరంతరం అది చూడండి, ఎప్పుడు ట్యూన్ సాయి భక్తి అని. ఇక్కడ భక్తి అంటే ఏంటి? మళ్ళా ప్రశ్న.
భక్తుడు అంటే ప్రశ్న. అంటే ప్రతి ఒక్కడికి సాయి భక్తి వంగడం, లొంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం భక్తి. ఇది సాయి భక్తి. సాయి భక్తి కాదు, దైవభక్తి. ఈ 4 కరెక్ట్ ట్యూన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ తత్వాన్ని మనం సంపూర్ణంగా పొందాలనుకుంటున్నప్పుడు ఎప్పుడు ఆ ట్యూన్ నుంచి కదలకూడదు, చూసుకుంటూ ఉండాలి. అంటే లివ్ ఇన్ ప్రజెంట్లో ఉండాలి. వర్తమానం ఉన్నప్పుడు మాత్రమే జాగ్రత్త పడతాం, లేదంటే అజాగ్రత్తకు లోనవుతాం. అజాగ్రత్తకు ఎప్పుడైతే లోనవుతావో అవినీతి పరంపరలు ఇందులో ప్రవేశిస్తాయి. అందుకే ఇప్పుడు ఎందుకు ఈ మనసుని, బుద్ధిని, అహంకారాలని, ఈ దేహాన్ని జయించినదే ఆత్మస్వరూపుడు తెలుసుకోవడమే జ్ఞానము, అదే ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి నిజమైన విజయము అని మాస్టర్ గారు చెప్పాడు. అదే కదా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెప్తాడు, నువ్వు లోకాలంతా జయించావు కానీ నీ లోపల శత్రువులను జయించలేకపోయావు అన్నాడు. ఇక్కడ బాబా లోకాన్ని జయించి పక్కన పెట్టు, ముందు నీ అంతస్తులను జయించు. దానికి తగ్గ బోధ మనకి బోధామతలో లభించింది. ఎంట గెలిచి రచ్చగెలువు. అంతేగాని ఇంట్లో ఈగల మూత, బయట పలకల మూత అనేది ఉండకూడదు. బయట పలకల మూతలో ఇంటికి వస్తానే నీకు మనశ్శాంతి ఉండదు. బయటేమో అధికారం, దర్పము అన్నీ ఉంది, కానీ ఇంటికి వస్తానే దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, అధికారం ఎట్లా కాపాడుకోవాలి, కీర్తి ఎలా కాపాడుకోవాలి అనే గుబులు ఉంటుందా, ఉండదా? అలా కాకుండా ఈ గుబులు లేకుండా ఉన్నదాంతో సంతృప్తి, లేదా తపన పడకుండా ఉన్నప్పుడే నువ్వు ఇంట గెలిచినట్టు. అది ఇక్కడ మాస్టర్గా చెప్పడం. ఆ భక్తి అనే స్థితిని ట్యూన్ చేసుకో, పొడవునా ఉండేలాగా చేసుకో. అది ఆధ్యాత్మిక సాధన అన్నాడు. అలా చూసుకోవాలంటే బాబా ఎన్ని రీతులు బోధించినాడో దాన్ని నిరంతరము చూచుకుంటూ ఉండాలి. మన పెట్టాడు మాస్టర్ గారు ఇక్కడ. వారు ఎన్ని రీతులా బోధించిన దానిని నిరంతరము చూచుకుంటూ ఉండాలి. ఏంటి ఒకటి చాలు కదా, ఆ ఒకటికి మనం భ్రాంతి పడవచ్చేమో, మనసు నిలబడలేకపోవచ్చేమో. అందుకని వారు చెప్పిన అన్ని చూసుకుంటూ ఉన్నప్పుడే ఏదో ఒక దగ్గర మనకి మనసు నిలబడుతుంది. అందుకే భౌతికంగా దగ్గర మంద విరాగి కంటే దూరంగా మంద విరాగి కంటే భక్తుని కంటే దూరాన ఉన్న తీవ్ర విరాగి భక్తుడు ఎక్కువగా ఆయన అనుగ్రహాన్ని తను పొంది తిరిగి ప్రతిబింబించగలడు. ఏది దగ్గర ఉన్న మంద విరాగి కంటే అని పదం వాడండి మాస్టర్ దగ్గర. లేదా భక్తుడిని అనుకున్న వాడి కంటే తీవ్ర విరాగి. ఇక్కడ తీవ్ర విరాగి దానికి నిరంతరం అన్వేషకుడు లేదా నిరంతరం జిజ్ఞాసువు అనుకున్నామండి. భక్తుడు వాడు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తేజస్సుని గ్రహించి తిరిగి అందిస్తాడు. దీనికి ఉదాహరణ మనం చంద్రుడిని చెప్పుకోవచ్చు. సూర్యుని కిరణాలు తను గ్రహించి, చంద్రుడే సూర్యుడికి దగ్గరగా ఉన్నాడు, దూరంగా ఉండి గ్రహించి ఎంతమందికి చల్లదనాన్ని, ఎంతమంది ఆహ్లాదాన్ని అందిస్తున్నాడు. కాబట్టి సూర్యుడి కాంతి మట్టి మీద పడుతుంది, బంగారం మీద పడుతుంది, వెండి రేకుల మీద పడుతుంది. ఏది ప్రతిబింబిస్తుంది? మట్టి గ్రహిస్తుంది, కాసేపటికి కొంతసేపుగా ఉంటుంది. అది బంగారం, వెండి ఆ వేడిని ఎక్కువసేపు మనకి ఉంచుతుంది. కాబట్టి నిజమైన ఆచారం అంటే నువ్వు మట్టి ముద్ద కావద్దు, శబ్దుడు కావద్దు. నువ్వు బంగారంలాగా ప్రతిబింబించు, ఆ ఉష్ణాన్ని గ్రహించు, ఆ కాంతిని గ్రహించు, ఆ ప్రభావాన్ని క్షణికం కాకుండా ఎక్కువసేపు దాన్ని నిలుపుకో. ఎంతవరకు నిలుపుకుంటావో అంత మేరకు ఉత్తమ సాధకుడు అంటామా, ఉత్తమ ఆధ్యాత్మిక వేత్త అంటామా, ఉత్తమ ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు అంటామా. ఇంతటి భావం ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనే సంగతి. ఆధ్యాత్మికత 5 అక్షరాలే ఉండొచ్చు కాక,
ఈ 5 అక్షరాల్లోనే అంతరార్థం గ్రహించాలి మనం. మొత్తం కలిసి ఒక వాక్యం చెప్పుకోవాలంటే బాబా చెప్పిన ఆ 4 సమర్పించడమే. మనసు, బుద్ధి, అహంకారము, దేహము. అదే నిజమైన ఆధ్యాత్మికతని భరద్వాజ మహర్షి గారు చెప్పారు. అదే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో నిజమైన విజయం చెప్పాడు. మరి వీటి జయించాలంటే 6 చెప్పాడు. ఒకటి ప్యూరిటీ, పవిత్రత ఉండు. పరోపకార బుద్ధి ఉండు. క్షమ, సహనం కలిగి ఉండు. దైవభక్తి కలిగి ఉండు. సత్యవాక పరిపాలనగా ఉండు. సత్ప్రవర్తన కలిగి ఉండు. ఈ 6 ద్వారా వీటిని జయించవచ్చు. ఈ 6 చెప్తాడండి మొదటి దత్తాత్రేయ స్వామి. ఎవడయ్యా నిజమైన జ్ఞాని, నిజమైన బ్రాహ్మణుడు అంటే ఈ 6 లక్షలు ఎవరైతే ఉందో వాడు జ్ఞాని, వాడు బ్రాహ్మణుడు అన్నాడండి. బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుడు అంటున్నాడు. ఈ 6 ఎవరికైతే ఉంటుందో వాడు బ్రహ్మజ్ఞానం కలిగినట్టు. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఆత్మసాక్షాత్కారం పొందడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం, బ్రహ్మజ్ఞానం కలిగి ఉండడం. అంతేగాని ఆధ్యాత్మికత అనేది ఏదో సోమరపోత చేసే వ్యవహారం కాదు. ఈ నిజమైన ఆధ్యాత్మిక సోమరపోత చేయకుండా చేసేదే బాబా యొక్క జీవిత విధానం. అందుకే పని చేయి, దేవునామం ఉచ్చరించు, సద్గంధాలు చదువు అన్నాడే కానీ దేవునామం ఉచ్చరించు, పుస్తకాలు చదువుకొని కూర్చోలేదు. అంటే కర్మయోగాన్ని మనకి బాబా చెప్పాడు. అదేవిధంగానే బాబా ఆరాధించే దేవాలయం, అన్ని దేవాలయాలు చూడండి. అదే ఇప్పుడు సనాతన పరిరక్షణ అంటున్నారు వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు సమాజానికి. అది సాయిని ఆరాధించే వాళ్ళు ఎంత సమాజానికి ఎంత సేవ చేస్తున్నారో ఆలోచించుకుంటే సాయి యొక్క వ్యక్తిత్వం, సాయి యొక్క విశిష్టత సూర్యుడిలాగా ప్రకాశింపజేస్తుంది, తెలుస్తుంది. అవి తెలియజెప్పేదే ఈరోజు మనకి మాస్టర్ గారు ఈ ఆధ్యాత్మికత అంటే ఏమిటో, తన సారాంశం ఏమిటో తెలుసుకుంటూ శబ్దుడిగా ఉండద్దు. నువ్వు దూరంగా ఉన్నా కూడా సరే భగవంతుని యొక్క తత్వాన్ని కలిగి ఉండు. ఎప్పుడైతే దూరంగా ఉంటావో భగవంతుడి దృష్టి వాడి మీదే ఉంటుంది. ఎవడైతే పని సక్రమంగా చేస్తాడో యజమానికి ఎవరిని ఇష్టపడతాడు? సక్రమంగా పనిచేసే సేవకుని ఇష్టపడతాడు. అలాగే మనందరం సేవకులం. భగవంతుడు మనం ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి? భగవంతుడి తత్వాన్ని మనం రంగరించుకోవాలి. భావతత్వం అంటే ప్రత్యేకం కాదని ముందుకు చెప్పుకున్నాం. 6 లక్షలు కలిగి ఉండేవి భగవంతుడి యొక్క తత్వం. మళ్ళా 6 లక్షలు బలా గుర్తుపెట్టుకోనండి. పవిత్రత, మొత్తం ప్యూరిటీ, కల్మషం లేని జీవితం, కల్మషం లేని మనసు, ఇది ఉడితే ఆ తర్వాత మిగతాన్ని వస్తుందండి. బాబా కొట్టుకున్నాడు, ఈ లోకానికి పిచ్చి పట్టింది, అందరూ కపటంతోనే ఉన్నారు అని ఒక దగ్గర చెబితే, దుస్తులు చూడండి, నేను అందరినీ సమానంగానే ప్రేమిస్తాను, కానీ చనిపోయేటప్పుడు కూడా ఇంకొన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి నేను చేయగలిగింది ఏమీ లేదు అని ఇంకొక దగ్గర వాపోతాడు. ఇది మనం గుర్తించుకుంటూ నిజమైన ఆధ్యాత్మికత్వంలో మనం అందరం ప్రయాణం సాగిద్దాం. ఆధ్యాత్మికత అంటే మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది స్తబ్దత కాదు, ఉల్లాసంతో ఉత్సాహంతో భగవంతుని తత్వానికి చేరువ కలిగి ఉండాలి. ఆ భగవంతుని చేరగలిగి ఉంటే భగవంతుడు మనం ప్రీతిపాత్రం కాగలము. కాబట్టి దగ్గర ఉండి ఏమి చేయగలుగుతాం? దూరంగా ఉండి చేయడమే శ్రేష్టము, చేయడమే శ్రేష్టం. కాబట్టి మట్టి ముద్ద కాకుండా బంగారు ముద్దగా తయారు కావడానికి భరద్వాజ మహర్షి గారు మనకి సాయినాథ ప్రబోధామృతాన్ని అందించాడు. ఈ అమృత ధారాలను ఎంతగా మనం అందిపుచ్చుకుంటే అంతగా మనం ఫలితం పొందగలం. అధికమైన ఫలితాన్ని పొంది సర్వే జనా సుఖినో భవంతు, లోకాస్తమంతా సుఖినో భవంతు అనే భావాన్ని నిలుపుకుంటూ ఆ భావంలో పయనిస్తాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।